సతివేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం చేసిన పని సభ్య సమాజం విస్తుపోయేలా ఉందని వైసీపీ అధికార ప్రతినిధి శివశంకర్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. శాంతి భద్రతలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. సత్యవేడు ఎమ్మెల్యేపై సమగ్ర విచారణ జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆ మహిళను పలుమార్లు బెదిరిస్తూ తనకు సుఖాన్ని అందించాలని, లేకపోతే నీ అంతు చూస్తా అనేసి బెదిరించి ఆవిడ చెప్పినటువంటి ప్రకారము క్లియర్గా 2 పేజీల లెటర్లు, వీడియో సంబంధించిన 2 పేజీల లెటర్ సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి రాస్తూ, అందులో పూర్తి సాక్ష్యాధారాలు కూడా 6వ తేదీ జూలై 6వ తేదీన తిరుపతి బీమాస్ ప్యారడైజ్లో రూమ్ నెంబర్ 109 సాయంత్రం 4 గంటలకు ఒకసారట. తర్వాత జూలై 17, 2024న అదే బీమాస్ ప్యారడైజ్లో రూమ్ నెంబరు 105లో మధ్యాహ్నం 3 గంటలకంట. అది కాక ఇదంతా చేసేసి బెదిరిస్తూ ఉంటే వాళ్ళ భార్య భర్త చనిపోవాలా, ఏం చేయాలనేటువంటి దిక్కుదోచిన స్థితిలో ఈరోజు హైదరాబాద్కి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టారంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటే, ఈ రాష్ట్రంలో శాంతి భద్రత ఎలా ఉన్నాయి, ఈ రాష్ట్రంలో మహిళలకు రక్షణ ఎలా ఉంది, ఈ రాష్ట్రంలో తప్పు చేస్తే అధికార పార్టీ వాళ్ళైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శాసనసభ్యులైనా మంత్రులైనా ఎవరికి కూడాను శిక్షలు పడవు, వారి మీద కేసులు నమోదు కావు, వారి మీద చర్యలు ఉండవు అనేటువంటి ఉద్దేశంతో ఆ మహిళ హైదరాబాదులో వెళ్ళి పక్క రాష్ట్రంలో పెట్టిందంటే అర్థం చేసుకోవచ్చు.